హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం హెచ్టిఎంఎల్ గురించి అయితే తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో మనం హెచ్టిఎంఎల్ గురించి నేర్చుకోబోతున్నామని చెప్పాను కదా. సో ఈ వీడియో నుంచి మనం మన హెచ్టిఎంఎల్ ట్యుటోరియల్స్ని స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో నేను హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, హెచ్టిఎంఎల్ మనం ఎందుకోసం ఉపయోగించాలి, అది మనకి ఎలా ఉపయోగపడుతుంది, అసలు దాన్ని హెచ్టిఎంఎల్ అని ఎందుకు అంటున్నారు, హెచ్టిఎంఎల్లో ఏమేమి ఉంటాయి అనేది చెప్పబోతున్నాను. సో హెచ్టిఎంఎల్ హెచ్టిఎంఎల్ అంటే దాన్ని మనం మామూలుగా హెచ్టిఎంఎల్లో ఉన్న హెచ్టిఎంఎల్ అనే ఆ 4 వర్డ్స్ని మనం అబ్రివేషన్ ఏమంటామంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని అయితే అంటాం. సో అసలు దీన్ని హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని ఎందుకు అంటున్నాం అంటే, ఇక్కడ మామూలుగా మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలుసు కదా మీకు, పైథాన్, జావా, సి ప్లస్ ప్లస్, వీటన్నిటిని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటున్నాం. సో ఓకే, వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, హెచ్టిఎంఎల్ అనేది ఒక కోడ్ రాయడానికి ఉపయోగపడదు. అది ఒక వెబ్ పేజ్ యొక్క స్ట్రక్చర్ని మనం డిఫైన్ చేయడానికి ఉపయోగపడుద్ది. అంటే ఇప్పుడు మనం సపోజ్ ఈ పేజ్ ఉంది కదా, ఈ పేజ్లో నాకు ఇక్కడ సపోజ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ మనకు చిన్న ఇమేజ్ కనపడుతుందా, నోట్ ప్యాడ్ ఇమేజ్. సో ఇలా ఇక్కడ నాకు ఈ నోట్ ప్యాడ్ ఇమేజ్ రావాలి, ఇక్కడ నాకు ఈ ఫైల్ అనే ఒక ఎలిమెంట్ రావాలి, ఇక్కడ ఎడిట్ అనే ఒక ఎలిమెంట్ రావాలి, ఇక్కడ వ్యూ అనే ఒక ఎలిమెంట్ రావాలి. అలాగే సపోజ్ ఎగ్జాంపుల్గా ఇందులో నాకు ఒక కంటెంట్ రావాలి. ఇలా ఆ కంటెంట్ కొంచెం సపోజ్ బోల్డ్గా ఉండాలి లేదా స్మాల్గా ఉండాలి. ఇట్లా అసలు మనకి స్ట్రక్చర్ అనేది ఎలా ఉండాలి అనేది, ఇది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది నోట్ ప్యాడ్. మనం ఒక వెబ్సైట్ ఏదైనా ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఫర్ సపోజ్ ఇక్కడ ఈ వెబ్సైట్ ఓపెన్ చేశాను, W3 స్కూల్స్ అనేది. ఇక్కడ ఈ ట్యుటోరియల్స్, ఎక్సర్సైజెస్ అనే ఐకాన్స్ ఉన్నాయి కదా, ఇట్లా మనం ఇట్లా హవర్ చేయగలనే, అంటే మనం వాటి మీద మౌస్ని ప్లేస్ చేయగలనే కనపడుతున్నాయి కదా. అలా ఇలా ఇక్కడ ఒక సెర్చ్ బార్ ఉండాలి. ఇలా వీటన్నిటిని మనం హెచ్టిఎంఎల్ ద్వారా సెట్ చేయొచ్చు, అదే మనం కూడా క్రియేట్ చేయొచ్చు అలా. సో దీన్ని మనం హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని ఎందుకు అంటున్నామంటే, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ఈజ్ ద సెట్ ఆఫ్ మార్కప్ symbols or codes inserted into a file intended for display on the internet. The markup tells web browser how to display a page's words and images. So hypertext markup language అని దేన్ని అంటాం మనం అంటే, అందులో ఒక సెట్ ఆఫ్ మార్కప్ సింబల్స్ ఉంటాయంట లేదా కోడ్స్ ఉంటాయంట. అది ఆ ఫైల్లో ఇన్సర్ట్ చేయడం ద్వారా మన ఇంటెన్షన్ ఏంటి, టు డిస్ప్లే ఆన్ ద ఇంటర్నెట్. సో దీన్ని మార్కప్ లాంగ్వేజ్ అని ఎందుకు అంటున్నాం అంటే, దాంట్లో మనం యూజ్ చేసే కొన్ని ఎలిమెంట్స్ ద్వారా, కొన్ని మార్కప్ సింబల్స్, మనం అందులో యూజ్ చేస్తున్న కోడ్ ద్వారా మనం ఒక మనం ఇంటర్నెట్లో దాన్ని డిస్ప్లే చేయబోతున్నాం. అర్థమైందా? ఇప్పుడు మనం పైథాన్ ప్రోగ్రామ్ రాసామనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, జస్ట్ దాన్ని రన్ చేసి దాని అవుట్పుట్ ఒకటికి మనం చూస్తాం. అంటే అది అక్కడ ఒక లాజిక్ పర్ఫామ్ చేసిద్ది. ఆ లాజిక్ తాలూకా అవుట్పుట్ని మనం వాట్ వి సే దట్ మనం ఆ టెర్మినల్లో చూస్తాం. ఓకే, అదే ఇక్కడ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్లో ఏంటంటే, మనం ఏదైతే రాస్తున్నామో దానికి తగ్గట్టుగా ఇంటర్నెట్లో మనం ఒక వెబ్ పేజ్లో డిస్ప్లే చేస్తాం అనమాట. అంటే ఇక్కడ ద మార్కప్ టెల్స్ వెబ్ బ్రౌజర్స్ హౌ టు డిస్ప్లే ఏ వెబ్ పేజ్ వర్డ్స్ అండ్ ఇమేజెస్. అంటే మనం వర్డ్స్, ఇమేజెస్ అనే కాదు, ఇంకా చాలా ఉంటాయి. అవి ఏంటి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఇలా మనం రాసింది ప్రతిదీ అక్కడ ఒక వెబ్ పేజ్లో డిస్ప్లే అవుతుంది. అలా అవుతుందానికి ఉపయోగపడుతుంది కదా ఈ లాంగ్వేజ్. సో దీన్ని మనం హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని అంటాం. ఓకేనా? సో ఇప్పుడు అర్థమైంది కదా హెచ్టిఎంఎల్ని, అదే దీన్ని మనం హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని ఎందుకు అంటున్నాం అనేది. సో హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు వాడతాం అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఏం లేదు, హెచ్టిఎంఎల్ అనేది ఒక వెబ్ పేజ్ని ఎలా ఉండాలి అనేది డిజైన్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. సో నాకు చూపించాను కదా, సపోజ్ ఈ వెబ్ పేజ్ ఉంది కదా, దీంట్లో మనకి ఏదేది ఎక్కడ ఉండాలి, ఏంటి, దీని స్ట్రక్చర్, దీని అవుట్లైన్ ఎలా ఉండాలి అనేది చూపించడానికి మనకి హెచ్టిఎంఎల్ అయితే ఉపయోగపడుతుంది. సో చూడండి, ఇక్కడ హెచ్టిఎంఎల్ డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ వెబ్ పేజ్. సో హెచ్టిఎంఎల్ అనేది దేనికి ఉపయోగపడుతుంది, అది వెబ్ పేజ్ యొక్క స్ట్రక్చర్ని, అంటే అది ఎలా ఉండాలి అనేది మనం డిస్క్రైబ్ చేయడానికి, అంటే మనం చూపించడానికి ఉపయోగపడుతుంది. అలాగే హెచ్టిఎంఎల్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్. సో మనం ఇప్పుడు పైథాన్ ఉంది, పైథాన్లో మనకి వేరియబుల్స్, ఫంక్షన్స్ ఇట్లా ఉంటాయి కదా, అలాగే ఈ హెచ్టిఎంఎల్లో కూడా కొన్ని సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఈ ఎలిమెంట్స్ ద్వారానే మనం ఈ వెబ్ పేజ్ అనేది నాకు ఇలా కనపడాలి అని మనం
చేయగలుగుతాం. సో, మనకి ఫర్ సపోజ్ ఇక్కడ ఈ హెచ్టీఎంఎల్ ట్యుటోరియల్ అనేది చెప్పేసి ఒక వర్డ్ కనపడుతుంది కదా! సపోజ్ దీన్ని మనం ఇలా డిస్‌ప్లే చేయాలనుకుంటే ఒక ఎలిమెంట్ వాడాలి. ఫర్ సపోజ్ దీన్ని డిస్‌ప్లే చేయడానికి మనం ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్ వాడొచ్చు, లేదా ఒక హెడ్డింగ్ ఎలిమెంట్ వాడొచ్చు. ఏదన్నా వాడొచ్చు. సో, ఇలా కొన్ని ఎలిమెంట్స్ ద్వారా మనం దాన్ని డిస్‌ప్లే చేస్తాం. నార్మల్‌గా డిస్‌ప్లే చేయలేం. సో, హెచ్టీఎంఎల్‌లో కొన్ని సీరీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ద్వారా మనం డిస్‌ప్లే చేస్తాం కాబట్టి హెచ్టీఎంఎల్‌లో ఈ ఎలిమెంట్స్ అనేవైతే ఉంటాయి. హెచ్టీఎంఎల్ ఎలిమెంట్స్ టెల్స్ ద బ్రౌజర్ హౌ టు డిస్‌ప్లే ద కంటెంట్. సో, ఈ ఎలిమెంట్సే ఆ బ్రౌజర్‌కి కంటెంట్‌ని ఎలా డిస్‌ప్లే చేయాలని చెప్పేసి తెలుపుతాయనమాట. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి. ఇది ఎస్‌క్యూఎల్ అని ఉంది కదా! దీన్ని క్లిక్ చేయంగాల్నే ఇక్కడ వేరే వేరే ట్యాబ్‌లోకి వెళ్తుంది కదా! వీటిని లింక్స్ అని అంటామనమాట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎస్‌క్యూఎల్ ట్యుటోరియల్ అని ఉంది. నేను దీని మీద క్లిక్ చేస్తే ఏమన్నా అవుతుందా? ఏం అవ్వట్లేదు కదా! కానీ ఈ పైథాన్ అనే దాన్ని క్లిక్ చేస్తే మారుతుంది. సో, అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ వాడతాం అనమాట మనం. అంటే ఇక్కడ దీనికి వాళ్ళు హెడ్డింగ్ అనేది వాడుంటారు. అందువల్ల మనం దీన్ని క్లిక్ చేయడం వల్ల ఏం చేంజ్ అవ్వట్లేదు. కానీ వీటిని లింక్స్ అంటాం అనమాట. లింక్ ఎలిమెంట్స్‌లో యూజ్ చేస్తాం. దాని ద్వారా ఈ క్లిక్ చేయంగానే మనకి వేరే పేజ్‌లోకైతే ఎళ్తాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే వన్ సెకండ్. HTML elements labels pieces of the content such as this is heading, this is a paragraph, this is a link, etc. ఇందాక మీకు చెప్పాను కదా! మనం ఒక HTML లేబుల్ ఆ ఎలిమెంట్‌లో లేబుల్స్ ఎలా ఉంటాయంటే ఒకటి పారాగ్రాఫ్ లాగా, ఒకటి ఇమేజ్ లాగా, ఇంకో దాన్ని లింక్ లాగా డిస్‌ప్లే చేయడానికి ఉపయోగపడతాయి. సపోజ్ మనం ఇమేజెస్‌ని డిస్‌ప్లే చేయాలనుకోండి. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి. హ్మ్. అయితే ఇమేజెస్ ఏం లేవు. ఇక్కడ చూడండి. ఇక్కడ సపోజ్ ఒక ఇమేజ్ అయితే డిస్‌ప్లే చేశారు కదా! ఈ ఇమేజ్ అనేది ఎలా డిస్‌ప్లే చేస్తామంటే అక్కడ ఇమేజ్ అనే ట్యాగ్‌ని యూజ్ చేస్తాం. అదే ఇమేజ్ అనే ఎలిమెంట్‌ని యూజ్ చేస్తాం. ఆ ఎలిమెంట్ ద్వారా దీన్ని ఇక్కడ వెబ్ బ్రౌజర్‌లో డిస్‌ప్లే చేస్తాం. సో, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ మనం అసలు ముందు హెచ్‌టీఎంఎల్‌ని డిక్లేర్ చేసేటప్పుడు ఫస్ట్ ఎలిమెంట్‌గా లేదా ఫస్ట్ ట్యాగ్‌గా ఇందాక చెప్పాను కదా! ఎలిమెంట్స్ అనేవి ఉంటాయని. సో, అలాగే హెచ్‌టీఎంఎల్ డిస్‌ప్లే చేయడానికి ఫస్ట్ ఎలిమెంట్‌గా ఈ డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ అనేది వాడతాం. డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ ఏం చేస్తుందంటే అదొక హెచ్‌టీఎంఎల్5 డాక్యుమెంట్ అనేది అని తెలియజేస్తుందనమాట. ఇప్పుడు మనం పైథాన్ కోడ్ రాస్తున్నాం అనుకో, డాట్ పై అనే ఎక్స్‌టెన్షన్‌తో సేవ్ చేస్తాం కదా! అంటే లోపల ఉన్నది పైథాన్ కోడ్ అని ఎప్పుడు అర్థమవుతుంది మనకి? అది డాట్ పై ఎక్స్‌టెన్షన్‌తో సేవ్ చేసినప్పుడు. అలాగే మనం ఇక్కడ రాస్తున్న ఇది ప్రతీదీ హెచ్టీఎంఎల్5 డాక్యుమెంట్ అని తెలియజేయడం కోసం ఈ డాక్ టైప్ హెచ్టీఎంఎల్ అనేదైతే వాడతాం. హెడ్డింగ్‌గా అక్కడైతే ఎక్స్‌టెన్షన్‌లో సేవ్ చేసుకుంటాం. కానీ ఇక్కడ ముందుగానే మనం ఆ పేజ్ కోడ్ రాసేటప్పుడే హెచ్టీఎంఎల్ రాసేటప్పుడే ఇట్లా మనం డిఫైన్ చేయాలి. నెక్స్ట్ హెచ్టీఎంఎల్ ఎలిమెంట్ అయితే యూజ్ చేస్తాం. దాని తర్వాత ఆ హెచ్టీఎంఎల్ ఎలిమెంట్ అనేది రూట్ ఎలిమెంట్ అనమాట. అంటే ఇందాక నేను చెప్పాను కదా! ఇక్కడ ఎగ్జాంపుల్‌గా దీన్ని చూస్తే ఇదంతా ఒక పేజ్ కదా! దీనంతటికి రూట్ ఎలిమెంట్ ఏదంటే ఆ హెచ్టీఎంఎల్ ఎలిమెంట్ అనేది రూట్ ఎలిమెంట్ అని ఉంటుందన్నమాట. దాంట్లోనే మనకి ఇక్కడ కనపడుతుందంతా డిస్‌ప్లే అయ్యి ఉంటది. అదేంటనేది మీకు తర్వాత నేను చెప్పబోయే నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్‌గా అర్థమవుతుంది. నెక్స్ట్ హెచ్టీఎంఎల్‌లో హెడ్, టైటిల్, బాడీ అనేది యూజ్ చేస్తాం. సో, వీటన్నిటి గురించి నేను ఇప్పుడైతే చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మీరు కన్‌ఫ్యూజ్ అయితారు. ఏంటని తెలియకుండా. సో, మన నెక్స్ట్ వీడియోలో అయితే ఈ హెచ్టీఎంఎల్ ఎలిమెంట్ ఎందుకు వాడతాం? హెడ్ ఎలిమెంట్ సారీ. ఈ హెడ్ ఎలిమెంట్ ఎందుకు వాడుతున్నాం? ఈ టైటిల్ ఎలిమెంట్ ఏంటి? ఈ బాడీ ఎలిమెంట్ అంటే ఏంటి? ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, ఇది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కన్ఫామ్‌గా మనం ఈ ఎలిమెంట్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ సీ యూ. బై. టేక్ కేర్.